హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. రోజు రోజుకి అవయవ దానం చేసే వాళ్ల సంఖ్య పెరగాలని, దీనివల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతామని ఆయన తెలిపారు. అలాగే ఈ అవయవ దాన మార్పిడి కార్యక్రమంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఆసుపత్రికి తరలించడం కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. గ్రీన్ ఛానల్ కోసం పనిచేస్తున్న అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కామినేని ఫ్యామిలీతోని, ముఖ్యంగా సూర్యనారాయణ గారితో, శస్త్రతో దాదాపు నాకు 2 దశాబ్దాల పైన సాన్నిధ్యం ఉంది. When I was working as SP Nalgonda way back in 2002, I met Shestar and his father, and అక్కడ నల్గొండ కూడా వాళ్ళ ఒక పెద్ద హాస్పిటల్ ఉండింది. అప్పటి నుంచి మనకు ఎప్పుడు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. ముఖ్యంగా పోలీస్కి చాలా అంటే చాలా చేశారు. సో నా తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కామినేని ఫ్యామిలీకి. అదేవిధంగా మనం ఒక 4 సంవత్సరాల క్రితము ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కోవిడ్ మనం అందరూ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు కామినేని హాస్పిటల్ ముందుండి చాలా అంటే చాలా బాగా సేవ్ చేసింది. గ్రేట్ సర్వీసు. ఎందుకంటే నేను కూడా దాని నుంచి నేను చాలా మంది ఇక్కడ రెఫర్ చేశాను. ఇక్కడ ఉన్న డాక్టర్స్, ముఖ్యంగా శేఖర్ గారు, ఎంత రాత్రి ఫోన్ తీసినా ఈ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ రెడీ టు హెల్ప్. చాలా మంది పేషెంట్స్ ని చాలా మంది హెల్ప్ చేయగలిగాను. సో ముఖ్యంగా వాళ్ళ సేవకు, మీ అందరి సేవకు, మన డాక్టర్స్, నర్సెస్, మొత్తం సిబ్బంది సేవ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. రోజు రోజుకి అవయవదానం చేసే వాళ్ల సంఖ్య పెరగాలని, దీనివల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతామని ఆయన తెలిపారు. అలాగే ఈ అవయవదాన మార్పిడి కార్యక్రమంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఆసుపత్రికి తరలించడం కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. గ్రీన్ ఛానల్ కోసం పనిచేస్తున్న అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. Who have donated their organs and generosity in the face of God. We also celebrate